ఒక యువకుడికి స్వర్గానికి వెళ్ళి రావాలనే కోరిక కలిగింది. ఇందుకోసం స్వర్గానికి వెళ్లే మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేశాడు. మరి దారి దొరికిందా? కథ లోపలికి వెళ్దాం రండి. మనం మన జన్మలో చేసే పాప పుణ్యాలు కర్మల అనుసారంగానే మనకు స్వర్గం లేదా నరకం లభిస్తుందని నమ్ముతాం. పురాణ కాలం నుంచి స్వర్గం, నరకం అనే రెండు వేరువేరు ప్రపంచాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాం. స్వర్గంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అప్సరసలతో స్వర్గ సుఖాలను అనుభవిస్తే, నరకం తీవ్రమైన వేడితో భయంకరంగా ఉంటుందని, అక్కడ ఎవరూ ఉండలేరని మనం ఎన్నో కథలు వింటూ పెరిగాం. ఎవరైనా స్వర్గానికి వెళ్లాలనే కోరుకుంటారు, నరకానికి ఎవరూ వెళ్లాలనుకోరు. మరి స్వర్గం, నరకం ఈ రెండు ఎక్కడున్నాయి? చాలా సందర్భాల్లో స్వర్గం అంతరిక్షంలోని ఇంద్రలోకంలో, నరకం పాతాళంలో ఉందని చెప్పడమైంది. అసలు ఇవి నిజంగా ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? ఇందులో స్వర్గానికి వెళ్లే దారేది అని తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండి. స్వర్గం గురించి చాలా కథలు విన్న ఓ యువకుడు అక్కడికి ఒక్కసారైనా వెళ్లాలనుకున్నాడు. అలాగే నరకం కూడా ఎక్కడుంటుందో తెలుసుకోవాలనుకుంటాడు. ఇదే విషయమై అతడు ఒకరోజు ఒక సాధువు సంతు దగ్గరికి వెళ్తాడు. సాధువును యువకుడు ఆశగా ప్రశ్నిస్తూ, స్వామి, స్వర్గానికి దారి ఎటువైపు ఉంది? అక్కడికి వెళ్లాలంటే ఏం చేయాలి? అదేవిధంగా నరకం ఎక్కడ ఉంది? అటువైపు వెళ్లకుండా ఏం చేయాలి, ఏం చేయకూడదు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఆ యువకుడిని ఎగాదిగా చూసి, నాయనా, ఇంతకీ నువ్వు ఏం పని చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు, నేను సైనికుడిని అంటూ గర్వంగా చెబుతాడు. అప్పుడు సాధువు మళ్ళీ ఆ యువకుడిని ఎగాదిగా చూసి, నీ మొఖానికి నువ్వు సైనికుడివా? నీ అవతారం చూస్తే ఒక రకంగా కామపిశాచిలా ఉన్నావు. నీలో ఒక్కటి కూడా మంచి లక్షణం కనిపించడం లేదు అని అంటాడు. అప్పుడు ఆ యువకుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు? నేను నీకు సైనికుడిలా కనిపించడం లేదా? నా శక్తి చూపించమంటావా అంటూ ఒక కత్తిని బయటికి తీస్తాడు. అప్పుడు సాధువు, ఏమిటది? ఇది కత్తా? ఎంత మొండిగా ఉంది. ఇది కూరగాయలు నరగటానికి కూడా పనిచేయదు. దీంతో నువ్వేం చేయగలవు అని బదులిస్తాడు. ఈ మొండి కత్తితో వచ్చి సైనికుడు అని చెప్పుకుంటావా అంటూ హేళన చేస్తాడు. దీంతో వీరావేశంతో ఊగిపోయిన ఆ యువకుడు సాధువును చంపడానికి కత్తి ఎత్తి ముందుకొస్తాడు. అప్పుడు సాధువు, నరకం అంటే ఇదే, విచక్షణను తీసివేసి నిన్ను బలిపశువును చేసేదే నరకం అని చెప్తాడు. దీంతో ఒక్కసారిగా ఆవేశం తగ్గించుకున్న యువకుడు తాను ఏం చేయడానికి ప్రయత్నించాడో గ్రహిస్తాడు. వెంటనే సాధువుకి నమస్కరించి కత్తిని లోపల పెడతాడు. అప్పుడు సాధువు, అదే స్వర్గం అని బదులిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన యువకుడు చాలా స్వస్థతగా భావిస్తాడు. ఇక్కడ సారాంశం ఏమిటంటే, స్వర్గం, నరకం అంటూ ఎక్కడో ప్రత్యేకంగా ఏమీ లేవు. కోపోద్రేకాలు మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాయి. క్రోధంతో మనసు రగిలిపోతుంది. ఆ క్రోధాన్ని వీడినప్పుడు మనసు తేలికవుతుంది. మన భావోద్వేగాలలో మనం చేసే కర్మలే మనకు స్వర్గం, నరకం అందిస్తాయి.